వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెళ్ళి పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, ఇవాళ వినాయక చవితి, మాకు ఫెస్టివల్ లేదు, జస్ట్ దీపం పెట్టుకోవచ్చు. అండ్ ఫెస్టివల్ లేకపోయినా అన్నీ చేసుకొని తింటాం కదా, సో అదనమాట. అలాగే వీలైతే ఈవినింగ్ శ్రవణ్ వాళ్ళ ఆఫీస్లో పూజ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాం అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. అసలు ఎంత వాన పడుతుందంటే అంత వాన. అసలు మార్నింగ్ నుంచి ఎంత వర్షం పడుతుందంటే అంత వర్షం పడుతుంది. శ్రవణ్ ఈ వానలోనే వెళ్ళాడనమాట ఆఫీస్కి, కావాల్సిన థింగ్స్, వినాయకుడు అన్నీ కొనుక్కోరావడానికి. ఆఫీస్కి కావాల్సిన థింగ్స్ అయితే కొనుక్కొచ్చేసాడు, బట్ వినాయకుడి కోసం అని వెళ్ళారు. ఇట్స్ టూ మచ్ అనమాట, రైనింగ్ ఎంత పడుతుందో అసలు, అది మ్యాటర్. సో ఇంకా నేనైతే ఇల్లు మాప్ పెట్టేసి అలాగే ఇంకా బయట కూడా క్లీన్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా బయట ముగ్గు పెడుతూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా ఒకవేళ మిస్ అయితే మాత్రం ట్యూస్డే ఫ్రైడే మాత్రం కొంచెం నీట్గా కడిగి ముగ్గు పెడుతూ ఉంటాను. అండ్ గుమ్మానికి కూడా పసుపు కుంకుమ ఎవ్రీ ఫ్రైడే పెడుతూ ఉంటాను. యు నో వాట్, నేను ఎప్పుడు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టినా వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోతుంది అనమాట. సో అందుకే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను పెట్టడం మానేశాను కూడా. అండ్ ఇవాళ ఎలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంకా పెట్టాను. ఆల్రెడీ వర్షం పెట్టినప్పుడు పెడితే ఏం కాదు, ఎప్పుడైనా అసలు ఏం లేకుండా ఉన్నప్పుడు పెట్టానంటే వర్షం పడి నేను పెట్టిన మొత్తం కష్టం వృధా అయిపోతుంది అనమాట. ఇంకా పండగ అంటేనే ముగ్గులు, ఇలా గుమ్మాలకు పూలు పెట్టడం కదా, సో నాకు చాలా ఇష్టము. మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళంతా అసలు పండుగలు వస్తే మంచిగా గుమ్మాలన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి మనకు ఎంత ఉందో అంత ఫెసిలిటీలోనే మనం చేసుకోవాలన్నమాట. ఇంకా గుమ్మానికి పసుపు కుంకుమ పెడుతున్నాను. అనుకుంటూనే ఉన్నాను అసలు ఈ వర్షానికి, అంటే వర్షం కొంచెం గట్టిగా పడ్డదంటే మొత్తం కొట్టుకుపోతుంది, బట్ స్టిల్ పండగ కదా పెడితే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇంత కష్టపడి పెట్టి మళ్ళీ వాన వచ్చి కొట్టుకెళ్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. నాట్ ఓన్లీ వన్స్, మేము ఇంటికి వచ్చి దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year ఇదే జరుగుతుంది అనమాట. నేను శ్రవణ్కి చాలా చెప్పాను కూడా, శ్రవణ్ అలా ఏం లేదని, నిజంగానే చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇలా ముగ్గు అవన్నీ ఇంకా గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా లోపల పనులు అయితే చేసుకోవాలి. ఇలా ఎంత నీట్గా పసుపు కుంకుమ అంతా పెడతానా, ముగ్గు వేస్తానా, శ్రవణ్ వస్తాడు, వచ్చి 10 నిమిషాల్లో మొత్తం ఆ బయట ముగ్గు మొత్తం తొక్కేస్తాడు. లేదా మా పక్కింటోళ్ళు, లేదా మన ట్రాష్ తీసుకెళ్తారు కదా వాళ్ళు, ఎవరో ఒకరు వచ్చి నా ముగ్గు మొత్తం తొక్కేస్తూ ఉంటారు. అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బయట ముగ్గు పెట్టడానికి. కాకపోతే ఇంకా పండగలప్పుడు ఏదైతే అది అవని అని చెప్పి వేస్తూ ఉంటా. అండ్ ఇక్కడ నేను పూజ గది మాకు సెపరేట్గా లేదు, యాజ్ యూ గైస్ నో, పాత వాళ్ళకైతే తెలుసు. మాకు కిచెన్లోనే ఒక సైడ్కి 2 racks ఇచ్చారు. నేను ఆల్వేస్ అన్సాటిస్ఫైడ్ అనమాట పూజ గదితో. మేము ఇంతకు ముందు అంటే 2 houses-లో ఉన్నాము. 2 houses-లోనూ మాకు పూజ గది సెపరేట్గా బాగుండేది. ఈవెన్ దో కిచెన్లో ఉన్నా కూడా కొన్నిసార్లు సెపరేట్గా బాగా ఇచ్చారు, బట్ ఇక్కడ మాత్రం ఇలా సైడ్కి ఇచ్చారు. సో ఈసారి మారితే మాత్రం పూజ గది మంచిగా ఒక సెపరేట్ రూమ్ లాగా ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే మంచిగా కూర్చొని పూజ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసేది ప్రశాంతం కోసం కదా. ఇంకా సరే అని చెప్పి ఇదంతా కూడా క్లీన్ చేసి, ఆల్రెడీ మాప్ చేసినప్పుడు క్లీన్ చేసా, కానీ మళ్ళీ ఒకసారి తేమ చేసి ముగ్గు వేసి కొంచెం ఎక్కువసేపు ముగ్గు ఉంటుందని నా బాధ. మళ్ళీ ఇంకా వంట సామాన్లు అన్నీ పెట్టామంటే ఆ ముగ్గు కూడా పోతుంది. అంటే చిన్న కిచెన్ నాకు, అండ్ చిన్న పూజ గది. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కుంటే మాత్రం పూజ గది మంచిగా చేయించుకోవాలి. లేదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు మారినా కొంచెం బాగున్న పూజ గది ఉన్న ఇల్లు చూసుకోవాలన్నమాట. సో చూద్దాం, హోప్ఫుల్లీ ఇంకో 1 year దాకా మేము ఇల్లు మారకూడదు కాబట్టి నో ఆప్షన్. ఇంకా ఆలోపు నేను బియ్యం కూడా పెట్టేస్తున్నాను. సో సైమల్టేనియస్గా కొంచెం బియ్యము నానిందంటే మెత్తగా బాగుంటుంది. శ్రవణ్కి ఏమో కొంచెం లైక్ మేకులుగా ఉండాలి, నాకు కొంచెం బియ్యం మెత్తంగా ఉండాలి. లేదా ఇద్దరికి సరిపోయేలాగా ఉండాలి అంటే కొంచెం సేపు బియ్యం నానితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడ బియ్యం పెట్టేశాను. ఇంకా ఇక్కడ పూలు పెడుతున్నాను అనమాట. పూల కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను. శ్రవణ్ ఓన్లీ బంతి పూలు తెచ్చాడు కానీ నార్మల్ పూలు తీసుకురాలేదు. ఇంకా వెయిట్ చేసే టైం అంతా అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను కుకింగ్కి వెళ్ళిపోవాలి.
పూజ అంతా అయిపోయిందనమాట. సో స్నానం కట్ట పూజ అయిపోయింది. మాకు ఈ సంవత్సరం పండుగ లేదు కాబట్టి వినాయకుని పెట్టుకోవట్లేదు. పూజ అయితే బై 11 o'clock కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. ఇంక ఇప్పుడు వెళ్ళి వంట చేసుకోవాలి. వంట సాంబార్ చేస్తున్నా, రైస్, ఆలూ ఫ్రై అండ్ పోలీలు, ఈ 4 ఐటమ్స్ అని అనుకున్నా. సో శ్రవణ్ అయితే ఇంకా రాలేదు. శ్రవణ్కి ఆఫీస్ పనిలో పడితే పెళ్ళాం కూడా గుర్తు రాదు. ఇట్స్ ఓకే, తను అంటే వర్షం పడుతుంది కదా, సో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు రాలేదు అని ఊరికే ఇరిటేట్ చేయకూడదు కదా. సో ఈవెన్ ఐ డోంట్ లైక్. ఇంకా తను ఎప్పుడైనా రాని, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ కంప్లీట్ చేసేస్తే నేను తినేస్తా. తను ఎప్పుడైనా రాని, వచ్చినప్పుడు పెడతా తనకు కూడా అంతే. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, డైరెక్ట్గా లంచ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను అనమాట. లెట్స్ సీ, ఆలోపు తను వస్తే తనతో పాటు తిందాం, లేదంటే మన పాటికి మనం తిందాం. దెర్ ఇస్ నో ఆప్షన్. బికాస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను థైరాయిడ్ మెడిసిన్ తీసుకుంటానని చెప్పి. సో చాలా ఆకలిస్తుంది అనమాట. అందుకే సో వర్షం ఆగితే వెళ్దాం బయటకి, లేదంటే ఇవాళ హౌస్ అరెస్ట్ అనమాట. హోప్ఫుల్లీ వర్షం ఆగితే బాగుంటుంది. కుక్కర్ సౌండ్. ఓకే, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇక్కడ మన వంట ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సాంబార్, రైస్ ఉడుకుతుంది. ఇంకా బై 12:30 నా వంట అయితే అయిపోయింది. భక్షాలు, ఆలూ ఫ్రై చేశాను. భక్షాలు అయితే ఎక్కువ చేయలేదు, ఒక 4 or 5 చేశాను. మేమైతే దీన్ని పూర్ణం పోలి అంటాం అనమాట. సో దాని మీద వేసుకొని తినడానికి గీ కొద్దిగా పెట్టాను. మేము ఎక్కువ వేసుకోము, చాలా కొద్దిగా వేసుకుంటాము. అండ్ సాంబార్ అయితే నేను ఒక సాంబార్ పౌడర్ సజెస్ట్ చేస్తాను, బ్రాహ్మిన్ సాంబార్ పౌడర్ అని చెప్పి మనకు జెప్టో దొరుకుతుంది. ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ రైస్ అనమాట. ఇంకా వంట అయ్యేటప్పటికి శ్రవణ్ వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇద్దరు కలిసి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడే మా ఫెస్టివల్ చేసుకున్నాం అనమాట. సో ఫెస్టివల్ అయితే మేము ఈసారి ఇలా చేసుకున్నాం అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ పెళ్ళైనప్పటి నుంచి పెడుతున్నాం మేము వినాయకుడిని, బట్ ఈ ఇయర్ మేము పెట్టొద్దు కాబట్టి పెట్టలేదన్నమాట. ఇంకా నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చున్నారని నేను చేసుకున్నాను. అండ్ నేను పూజ చేశాక మనం దండం పెట్టుకుంటాం కదా, అప్పుడు అనుకున్నాను ఇయర్ పెట్టుకోలేకపోయాము, నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలి అని చెప్పి. కరెక్ట్గా శ్రవణ్ ఆఫీస్ కోసం వినాయకుడిని అప్పుడే తీసుకొచ్చాడు అనమాట ఇంటికి. వర్షం పడుతుందని చెప్పేసి వెళ్ళేటప్పుడు తర్వాత తీసుకెళ్దాంలే అని చెప్పి వినాయకుడిని తీసుకొచ్చాడు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అప్పుడే అనుకున్నాను, జస్ట్ కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. నేను ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కదా మంచిగా, ఈసారి ఇలా చేసుకున్నామే, ఎందుకు ఇలా అయింది అని అలా అనుకున్నాను. కరెక్ట్గా వినాయకుడి విగ్రహం వచ్చిందనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు మనం ఫీల్ అయినప్పుడు దేవుడు కూడా అలా వచ్చి వెళ్తాడు కదా, అలా అయింది నాకైతే. ఇంకా ఇద్దరం, నేను అప్పటికే పూజ చేసుకున్నాను కాబట్టి లంచ్ అంతా చేసుకొని రెడీ అయ్యి ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాము. అసలు ఎంత వాన పడుతుందా అంటే క్యాబ్లో ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు. చాలాసేపు వెయిట్ చేసి ఇంకా వినాయకుడిని తీసుకెళ్ళి ఇంకా ఆఫీస్లో శ్రవణ్ రెగ్యులర్ అంతా చేసుకున్నాడు. ఇంకా పూజ ఏమో 4 o'clock కావాల్సిన పూజ కాస్త నైట్ 8 o'clock అయింది. పంతులు గారు 4:30కి వస్తా అని చెప్పారు. సో మేమందరం అందుకే త్వరగా వెళ్ళిపోయాము. బట్ పంతులు గారేమో 8 అంటే అరౌండ్ 8 o'clock వచ్చారులేండి. ఇంకా వచ్చాక మేము ఎలాగో పూజ చేసుకోకూడదు, మా వదిన వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేయించుకున్నారు. ఇంకా మేము అక్కడే ఉన్నామన్నమాట. సో ఇంకా పూజ అంతా అయ్యాక ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ 9-9:30 అయిందనమాట. ఇంకా ఫుల్ వాన పడుతుండే మేము ఇంటికి రాగానే. ఇంకా అందుకే బయట ఎక్కడికి వెళ్ళలేదు. మామూలుగా మేము వినాయక చవితి రోజు ఈవినింగ్ లైక్ నైట్ ఇంటి దగ్గర ఏ వినాయకులు పెడతారని చూడడానికి వెళ్తాం నేను శ్రవణ్. మాకిద్దరికి అదొక హ్యాబిట్. బట్ ఈసారి ఫుల్ వాన పడడంతో ఇంకిద్దరికి ఓపిక కూడా లేదు. పాపం శ్రవణ్ అయితే పొద్దున అంతా వానలో తిరిగాడు ఆఫీస్ కోసం, సామాన్ల కోసం అనేసి. ఎవ్రీ ఇయర్ అయితే శ్రవణ్ పొద్దున ఎప్పుడో వెళ్ళి మధ్యాహ్నం ఎప్పుడో వస్తాడనమాట సామాన్లు తీసుకొని. ఎందుకంటే తను ఆఫీస్కి తీసుకోవాలి, ఇంటికి తీసుకోవాలి కాబట్టి. మా పూజ ఈవినింగ్ 4కో 5కో అయ్యేది. ఈసారి అది లేదు కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది. బట్ శ్రవణ్ అయితే లేదు పూజకి, నేనే కంప్లీట్ చేసుకున్నాను. సో మా వినాయక చవితి అయితే ఈసారి ఇలా జరిగింది. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, వినాయకుడిని పెట్టుకున్నారా లేదా అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ పెట్టుకుని ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ షేర్ చేయండి, నేను ఖచ్చితంగా స్టోరీలో పెడతాను. సో ఈవెన్ ఐ వాంటెడ్ టు సీ అందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అని. సో దిస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. బాయ్ బాయ్.